తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు పెట్రోల్ బంక్స్లో డీజిల్ పెట్రోల్ కొరత ఉందనేసి జనాలందరూ ప్యానిక్ అవుతున్నారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఫ్యాక్ట్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంక్స్ పైన తనిఖీ చేస్తున్నాము. ఎక్కడైతే గ్రౌండ్లో జీరో ఉండిందో అక్కడ వాళ్ళకి డబ్బులు కట్టారా, ఎప్పుడు వస్తుంది వాళ్ళ స్టాక్స్ అనేది వెరిఫై చేసుకొని అవసరమైతే ఆఫీసర్స్తో కూడా మాట్లాడుతున్నాండి, సప్లై ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళు డబ్బులు కట్టి ఉంటే ఇమీడియట్గా ఇక్కడ మన స్టాక్ తెప్పించేస్తాము. ఎవరు కూడా ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత అవసరమైతే అంతే తీసుకోండి. ఫ్యూచర్ కోసం నిలవబెట్టుకోవడాలు, డబ్బాలు పట్టుకోవడాలు లాంటివి చేయకండి. ఎందుకంటే అది కృత్రిమంగా కొరత ఏర్పాటు చేయడం అవుతుంది అవసరం లేని ముందే పెట్టుకోవడం వల్ల. అలా అవసరం లేకుండా ముందు పెట్టినా కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది. ఇళ్లలో ఎక్కడైనా ఏదైనా అంటువాడి ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి అలా కాకుండా ఎంత అవసరమైతే అంతే తీసుకుని వెళ్ళండి. ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సాఫీగా వాళ్ళ వెహికల్స్ వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది స్టాక్ వచ్చేందుకు. కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి మనం ఈ విషయాల్ని మన పత్రిక అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా మీ అందరికీ కూడా చేరవేస్తారు. ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే సంబంధిత మండల రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారు, వారి దగ్గరికి వచ్చి వారి కనుక విషయం చెప్పినట్లయితే ఎక్కడ ఇష్యూ వచ్చిందో చూసుకొని వారు వెంటనే రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2-3 రోజులు ఇదంతా కూడా సర్దుకుంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇదేనండి, అనవసరమైనటువంటి సోషల్ మీడియాలో ప్రోపగండా అవడం వల్ల దొరకదేమో అన్న ఉద్దేశంతో ముందుగానే ప్రజలు వచ్చి కొట్టించుకుని వెళ్ళడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందండి. అందుకే మేము చెప్తున్నాము, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో దొరకదేమో అని ముందుగానే క్యాన్లు నింపుకొని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చేయకూడదు అలాగా. అందుకోసమని ఇది ఏర్పడిందండి. అది జరగకుండా ఉండడం కోసమే మనం ఇక్కడ ఈరోజు అన్ని పెట్రోల్ బంక్స్ ఇన్స్పెక్ట్ చేసి సంబంధిత ఓనర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. వారికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే మన పంట పండినవి కోసి వారు సరైన టైంలో అమ్ముకోవాల్సిన అవసరం ఉండింది కాబట్టి ప్రయారిటీ వారికే ఇవ్వడం జరుగుతుంది. తహసీల్దార్స్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. తప్పనిసరి ఇక్కడ మా స్టాఫ్ కూడా ఉంటారు. ప్రతి పెట్రోల్ బంక్లో ఒక రెవెన్యూ, ఒక పోలీసు ఉన్నారు. వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగేట్లుగా ఉన్నట్లయితే సిబ్బంది ఇక్కడ ఉంటారు కాబట్టి రైతులు తప్పనిసరిగా వాళ్ళ సహాయం పొందవచ్చు. ఒకవేళ వాళ్ళ స్థాయిలో కనుక రిజాల్వ్ కాకపోతే ఎంఆర్ఓ గారు ఉన్నారు, వారు ఇష్యూని సార్ట్అవుట్ చేస్తారండి. థ్యాంక్ యూ.